జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జయ శ్రీమన్నారాయణ. ఈరోజు మనము ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడంలో ప్రయత్నం ఉన్నది, కానీ అది ఎంతవరకు ప్రయత్నం అనేది మీరు గమనించుకోవాలి. మన వీడియోస్ అన్నీ కూడా సూక్ష్మంగా గమనించుకుంటూ ఉంటే మన సమస్యకి మనమే పరిష్కారం చూపించుకునే విధంగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో కిచెన్ ఉంటుంది, అంటే వంటగది ఉంటుంది. వంటగదిలో ఎన్నో రకాలైనటువంటి దినుసులు ఉంటాయి. ఆ దినుసుల్లోనే మన వైద్య పరీక్షలు నిర్వహించుకునేందుకు మనకి ఏదైనా ఆరోగ్యం సహరించట పోకపోతే ఆ మన ఇంట్లో ఉండేటువంటి ఏవైతే దినుసులు ఉన్నాయో వాటి ద్వారా కూడా వైద్యం చేసుకోవచ్చు. అదేవిధంగా కాకపోతే మనకి తెలిసి ఉండాలి ఎలాంటి జబ్బుకి ఎలాంటి పరిస్థితికి మనకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలని గ్రహించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనం చేసేటువంటి వీడియోస్కి మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్ లేకున్నా పర్లే, కాకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు ఉంటాయి. మన పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేదా తల్లిదండ్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, వీరందరికీ కూడా మనకి తెలిసి ఉంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడా లేదా మన ఇంట్లోనే సమస్య వచ్చినప్పుడా దానికి విముక్తి పొందేందుకు పరిగెత్తకుండా, ఆరోగ్యం బాగాలేదు జ్వరం వచ్చిందంటే డాక్టర్ దగ్గర పరిగెత్తకూడదు. ఏంటి, మనకి నచ్చినటువంటి పారాసిటమాల్ వేసుకోవాలి, తగ్గకపోతే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అట్లానే మనకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చా ఉన్నాయంటే ఇప్పుడు మీరు గ్రహించండి, బాగా పొద్దునుంచి తిరిగేసి జాబ్ కోసం ఆఫీస్లో ఉండి సాయంత్రానికి అనేజ్ అయిపోతారంటే మీరు తినకపోవటం వలన, నీరసం వచ్చి కాదు, దిష్టి దోషం వలన. ఇలాంటి దిష్టి దోషం వలన మీరు అనేజ్ అయిపోతారు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మన ఇంట్లో పెద్దవారు ఉంటే కనుక ఉప్పుతో దిష్టి తీసేస్తారు, లేదా నిమ్మకాయతో దిష్టి తీసేస్తారు, లేదంటే వారికి నచ్చినటువంటి ప్రాంతీయ ఆచారం, ఇంటి ఆచార ప్రకారంగా వారి పెద్దలు వారికి చెప్పి ఉంటారు కదా. అదేవిధంగా పిల్లలకి ఈ దిష్టి తీసేయడంతో ఒక 10-15 నిమిషాల్లోనే మనం మళ్ళీ ఎనర్జీగా వస్తాం, ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు, రియల్గా ప్రాక్టికల్గా ప్రతి ఇంట్లో కూడా మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇంకొక అడుగు ముందుకు వేస్తే క్షుద్రం. ఈ యొక్క క్షుద్రంలో మనకి కొన్ని రకాల చెడు క్రియలు ఉంటాయి. ఈ చెడు క్రియల్లో కొన్ని అధ్యయనంగా మనము మాట్లాడుకుంటూ ఇది 4వ అధ్యాయానికి వచ్చాం. ఈ 4వ అధ్యాయంలో ఈ చెడు క్రియల్లో కొన్ని ఎలా చేస్తారు, దేనికి చేస్తారు, ఈ చేయడం దానికి విముక్తి, దానికి విమోచనం ఏమైనా ఉంటుందా, చేసుకోవచ్చు అనే దానికి కొంత సూక్ష్మగా మన ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా అయితే ప్రయత్నం అయితే చేద్దాం. దీంట్లో ముఖ్యంగా మనం అనుకున్నట్టుగా వశీకరణం. ఈ వశీకరణం అనేది ఎలా ఉంటుంది అంటే కనుక వశీకరణలో చాలా రకాలు ఉంటాయి. దీంట్లో మనం కొన్ని తీసుకుంటే కనుక ఈ వశీకరణ అనేటువంటి విద్య మనకి పూర్వకాలం నుంచి ఉందండి. ఈ పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఇప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేందుకు వారి యొక్క కంపాటబిలిటీ చెక్ చేసి ఎంతోమంది వచ్చి దీవించేసి అగ్నిదేవుడితో సాక్షిగా, నేలదేవుతో సాక్షిగా అందరూ వచ్చేసి పంచభూతాల సాక్షిగా దీవుల్ని ఇచ్చేసి భార్యాభర్తలు అన్యోన్యంగా 7 తరాల పాటు ఉండాలి. అది బాంధవ్యం, దాంపత్య జీవితం యొక్క రహస్యం. అవును కదా. అయితే ఈ దాంపత్యంలో మన పూర్వీకులు ఏం చేసేవారంటే ఇంట్లో ఉన్నటువంటి 4 అన్నదమ్ములు ఉన్నారంటే ఒకరికొకరు శృతులు ఉండవు కదా. ఎవరి ఆలోచన వారికి, ఎవరి తెలివితేటలు వారికి ఉండేవి. అదేవిధంగా భార్య అంటే ఎక్కడి నుంచో వస్తుంది, భర్త అంటే ఎక్కడి నుంచో వస్తారు. ఒకేసారి వాళ్ళ మనసులు కుదరాలి అంటే అవ్వదు. అలాంటి వారికి ఏం చేశారంటే, లేదు భార్యకి నచ్చినటువంటి లక్షణాలు భర్తలో లేకపోవటం, భర్తకు నచ్చినటువంటి లక్షణాలు భార్యలో లేకపోవటం, వారిద్దరి మధ్యన సంకేత భావం లేకుండా ఇద్దరు కూడా ఎప్పుడు కొట్లాడుకోవటం, లేకపోతే పట్టించుకోకపోవటం, సరైనటువంటి అవగాహనలు ఉండకపోవటము, చెడు వ్యసనాలకు ఏదైనా బానిసైపోవటము, ఇలాంటి వారు ఉన్నప్పుడు ఏం చేసేవారంటే పెద్దవారికి పొరుగు అనేది ఒకటి ఉంటుంది. ఆ పొరుగు పోకుండా మరుగు ముందని, హిప్నాటిజం అని, వశీకరణని, మంచి కోసం అండి, భార్యాభర్తలు బాగుండాలి అని మంచి కోసము ఏదైనా మంచి గురువు దగ్గరికి వెళ్ళేసి, లేదండి మా అల్లుడు గారు, మా అమ్మాయి ఇలా ఉందండి, రేపటి రోజున ఇది కరెక్ట్ కాదు కదా, ఈ అందరూ పెద్దల సమక్షంలో పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకిను లవ్ మ్యారేజ్ కూడా కాదు, మరి వీళ్ళిద్దరు బాగుండాలి కాబట్టి తరతరాల పిల్లలు కానీ వాళ్ళకి అందరూ బాగుండాలి కాబట్టి ఏదైనా ఉంచి రెమెడీ చేయండి అంటే అప్పుడు ఆ భర్తని ఆ భార్య వైపు మలచడానికి చేసేటువంటి క్రియలో ఒక పద్ధతే ఈ వశీకరణ విద్య. అలానే సేమ్ అదే విధంగా భార్య వైపు కూడా మా కోడలండి, ఈవిడికి పరిస్థితులు బాగలేదు, నేను ఏదో తెచ్చుకున్నాను ఇంటికి, మరి అమ్మాయి మన మాట వినేటట్టు లేదు, అమ్మాయి మన మాట వినడం ద్వారా నేను కూతురులా చూసుకుంటాను, నేను
కోడల్లా చూసుకోను, కాబట్టి ఆ అమ్మాయి మనకెళ్ళి ఉంది అంటే గనక ఖచ్చితంగా మంచి జరుగుతుంది, కాబట్టి తరతరాలు వాళ్ళిద్దరూ బాగుంటారు, కాబట్టి నేను ఈ పని చేయడంలో తప్పేం లేదు అని చెప్పేసని అమ్మవారికి, పార్వతమ్మ వారికి, గౌరమ్మ వారికి మొక్కుకొని మరీను వారు ఏదైనా గురువు దగ్గరికి సంప్రదిస్తే వారు ఆ కోడల్ని దగ్గర చేసేందుకు, కొడుకు దగ్గర చేసేందుకు, వారిద్దరూ అన్యోన్యంగా ఉండేందుకు చేసేదే వశీకరణ విద్య, హిప్నాటిజం విద్య, అలానే మందు పెట్టేదానికి మరుగు మందు అంటారు. ఇలాంటివి చేయించేవారు. ఆ తర్వాత కాలంలో ఎవరో అబ్బాయి ఎవరో అమ్మాయిని పటాయించడం కోసం కాలేజీ పిల్లలైనా, బయట వాళ్ళైనా, లేదా పెళ్ళైన ఉన్న వాళ్ళని కూడా ఈ రోజుల్లోనూ పటాయించడానికి ఆ అమ్మాయి మీద హిప్నాటైజింగ్ చేసేయాలి నేను, ఆ అమ్మాయి నా వశం అవ్వాలి, సాయంత్రం కల్లా నాకు ఫోన్ చేసేయాలి, సాయంత్రం కల్లా నాకు దగ్గరికి వచ్చేయాలని చెప్పేసని ఏదో ఒక దగ్గరికి వెళ్ళేసి ఈ రోజుల్లో గురువు వ్యవస్థ కూడా చాలా అయిపోయింది. మంచి చేసేవారు సైతం లేరు కానీ చెడు కావాలంటే మాత్రము ఇట్టే లెక్కేయొచ్చు. వీధుల్లో 10 మంది ఉంటున్నారు ఈరోజు గురువులు. కాబట్టి అలాంటి వారి దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళేసి ఆ అమ్మాయిని వశం చేసుకునే దానికి ప్రయత్నంలో చేసేటువంటి క్రియ వశీకరణ, హిప్నాటిజం, మందు పెట్టడం. ఈ 3 క్రియలు చేయడం ద్వారా, ఈ మూటిలో ఏదో ఒక క్రియలు వాడి పద్ధతి ద్వారా చేయడం ద్వారా ఆ అమ్మాయికి పెళ్ళైనా, పిల్లలున్నా, ఆ అమ్మాయి భర్తతో సంసారం సరిగా సాఫీగా సాగుతున్నా కూడా అవన్నీ పక్కన పడేసి ఈ వైపు రావడం. అంటే చెడు కోసం చేసే తత్వం ఏర్పడిందనమాట. అప్పట్లోనేమో ఇద్దరు బాగుంటే, అన్యోన్యంగా ఉంటే పొరుగు ప్రఖ్యాతి ఉంటుంది, మనకి గౌరవ మర్యాదలు ఉంటాయి, ఇంట్లో ఇలాంటివి బాగుండాలని చెప్పి చేసేటువంటి విద్య, కాబట్టి తరతరాల పాటు వస్తున్నారు. ఈ రోజుల్లో ఏమైందంటే ఆ అమ్మాయిని పటాయించాలి, ఈ అబ్బాయిని పటాయించాలి, ఆ అబ్బాయి ఎమ్మెల్యే కొడుకు, పటాయిస్తే నేను జీవితం సెట్ అయిపోద్ది, ఆ అమ్మాయి ఎంపీ కూతురుంది లేదా బిజినెస్ మ్యాన్ కూతురుంది, ఆ అమ్మాయిని నేను ప్రేమించడం ద్వారా, ప్రేమించి నటించడం ద్వారా ఆ అమ్మాయిని నిన్ను వశం చేసుకోవడంతో వాళ్ళకున్నటువంటి ఆస్తులతో నా సంసారం, నా జీవితం బాగా సుఖంగా ఉంటుందని చెప్పేసి దురాశ దుఃఖంకి చేయటని, దురాశతో మనకి ఏది చేత కాకుండా అయినా సరే ఏదో ఒక అమ్మాయిని అబ్బాయిని పటాయిస్తే వాళ్ళ వల్ల మన జీవితం సెట్ అయిపోద్ది. ఈ విషయమైనటువంటి ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో దగ్గరికి వెళ్ళేసి సాధించో, సంపాదించో, లేకపోతే ఏదో ఒకటి చేసేసి వారిపైన హిప్నాటిజము, మందు పెట్ట లాంటివి చేస్తూ ఉన్నారు. ఇది చేయడం ద్వారా అందరూ కూడా సంసారము నిప్పులు పాలైపోతుంది, బొగ్గు పాలైపోతుంది. ఆ సంసారంలో మొత్తం చెట్టుకోగలు గుట్టుకోలు అయిపోతూ ఉంటారు. బంధము, బాంధవ్యం ఏవీ లేదు. ఇంకో విషయం ఏందంటే ఈ రోజుల్లో ఈ సిమ్టమ్స్ ఏందంటే గనక ఈ చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఎవరికి వారికే బతకడం అయిపోయింది. బిజినెస్ లైఫు చాలా భారంగా అయిపోతూ ఉంది. బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి అలాంటి లైఫ్‌లో చెప్పే నాథుడు లేకపోవటం. అమ్మ నీకు ఇలా జరిగింది, బాబు నీకు ఇలా జరిగిందయ్యా, పలానా గురువు దగ్గరికి వెళ్ళండి, లేదా పలానా పూజ చేయండి అనేటువంటి చెప్పేవాళ్ళు లేకపోవడం కూడా ఒకటి భాగం అయిపోతోంది. కాబట్టి ఎవరి తెలివితేటలు వారికి, కాబట్టి ఎవరైతే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ చేపిస్తారో, ఎవరైతే వశీకరణ చేపించి మందు పెడతారో వారి వైపే భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దురాశ కోసం చేసేటువంటి విషయము. కుళ్ళు కుతంత్రాలతో కాదు, దురాశతో చేసేటువంటి విషయం, కాబట్టి ఎదుటివారి సంసారంలో నాశనం చేస్తే రేపటి రోజున నీకు పుట్టగతులు ఉండవని తెలియట్లేదు ఎవరికీను. అలా తెలియకుండా చేసేటువంటి విధానం ప్రతి ఒక్కరూ గ్రహించండి. మీ భార్య జాబ్‌కి వెళ్తుంది, లేదా ఏదైనా ఆఫీస్‌కి వెళ్తుంది, లేదా ఎక్కడైనా పనికి వెళ్తుంది అంటే ప్రతి 15 రోజులకోసారి గమనిస్తూ ఉండండి. కలుస్తూ ఉండండి, మాట్లాడుతూ ఉండండి, పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉండండి. ఏదైనా ఇబ్బంది ఉంటుందా? సమస్య ఉంటుందా? ఏదైనా సిమ్టమ్ చేంజ్ అవుతుందా? కోపం ఎక్కువ పడుతుందా? ఆయాసం వస్తుందా? ఆవేశపడుతుందా? పని చేయట్లేదా? ఎక్కువగా ప్రేమగా ఉండట్లేదా? గ్రహిస్తూ ఉండండి. మీ భార్యని కాదు, భర్తను కూడా గ్రహిస్తూ ఉండాలి సుమీ. మీ పిల్లల్ని కూడా అట్లే గ్రహిస్తూ ఉండాలి. లేకపోతే మాత్రము ఇది ములిగి ఎక్కడో గాలివానలా తేలిగిపోయినట్టుగా, చినుకు చినుకు గాలివాన అయిపోయినట్టుగా ఆ బాడీలో మొదటిగా చెడు క్రియ బాడీ చర్మానికి ఉంటుంది. ఆ తర్వాత వెంట్రుకలకు ఉంటుంది. ఆ తర్వాత ఈ బాడీలో ఇమ్యూనిటీ అయిపోతుంది. 7 చర్మములు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నరమ్స్‌కి వస్తుంది. ఆ తర్వాత బ్లడ్‌కి వస్తుంది. ఇది చూసారా ఎంత స్టేజెస్ ఉందో? ఇది మీకు పెట్టిన తర్వాత గానీ, చేయించిన తర్వాత గానీ 15 రోజుల్లోనే మనకి మార్పు తెలుస్తూ ఉంది. ఇలానే మనం వదిలేస్తూ ఉంటే గనక, ఒక ఏడాది పాటు వదిలేస్తే ఏమి కాదులేని మొండిగా, మూర్ఖంగా ఉంటే గనక బ్లడ్‌లోకి వచ్చేస్తుంది. బ్లడ్‌లోకి వచ్చింది అంటే మాత్రము ఆరోగ్యాన్ని ఎవ్వరు కాపాడలేరండి. ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని అర్థము. బ్లడ్‌లోకి వచ్చింది అంటే మాత్రం స్కిన్ ప్రాబ్లమ్ మొదలైద్ది. స్కిన్ ప్రాబ్లమ్ మొదలైతే గనక ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఫైబ్రాయిడ్స్ మొదలైతే గనక యూట్రస్ ప్రాబ్లమ్ వస్తుంది. యూట్రస్ ప్రాబ్లమ్ వస్తే గనక కిడ్నీ పోతుంది. కిడ్నీ ప్రాబ్లమ్ వస్తే గనక అన్ని రకాల సమస్యలు ఇంక మొదలవుతాయి. మీరు బతికున్నారంటే ఇక అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలవుతున్నాయండి? మీకు రోగాల నొప్పులు ఏమైనా తినడం ద్వారానా? కాదు. మీ మీద చెడు ఉద్దేశంతో చెడు క్రియలు చేయించడం ద్వారా. కాబట్టి ఇవన్నీ కూడా చేయించేవారు గానీ, చేసేవారు గానీ తెలుసో తెలీదో నాకు తెలీదు. ఎదుటి వారి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మాత్రం ముందుగా ధ్వజమెచ్చినటువంటి విషయాలన్నమాట ఇవి. దీనితో పాటు మీరు ఇంకొక విషయం, మరుగుమందు మామూలుగా అయితే తయారు చేసే విధానం కూడా మీకు కొంత చెప్పాల్సొస్తది. ఎందుకంటే నిజంగానే భర్త
వేరే ఏదన్నా సంబంధాలా, లేకపోతే పట్టించుకోకపోవటమా, పిల్లల్ని భార్యని రోడ్డు మీదకి వేయటమా, లేకపోతే మీ సంసారం నాకు అవసరం లేని చెప్పి విడాకులు ఇస్తానంటమా, మీకు భర్త మీద ప్రేమ ఉండి అలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తే కనుక ఖచ్చితంగా నిజాయితీగా ఉంది మీ ప్రేమ అంటే కనుక ఇది చేయొచ్చు. అలానే భర్త కూడా ఇలానే ఆలోచించుకొని భార్యకి ఏదైనా పనికి రావట్లేదు, భార్యకి ఆరోగ్య సమస్య కానీ భర్తకి ఆరోగ్య సమస్య ఉంటే ఇది చేయకండి. అలానే మీకు ఏదైనా పనికి రావట్లేదు, లేదంటే పని చేయట్లేదు, లేకపోతే సహకరించట్లేదు, లేదు అంటే కనుక ఏదైనా చెడు అలవాట్లు ఉన్నాయి, ఏదో వాళ్ళ నాన్నగారి మాట అమ్మగారి మాట వింటుంది అంటే పర్వాలేదు, లేదు ఇంకెవరైనా మాట వింటుంది, బిడ్డల్ని పట్టించుకోవట్లేదు, సంసారంలో ఇబ్బంది అవుతుంది, అత్తమామని పట్టించుకోవట్లేదు, మాకు అరుస్తుంది, కోప్పడుతుంది అనేది సిమ్టమ్స్. ఆవిడకి అది ఆల్రెడీ జరిగిందని. ఇలాంటి ఏమైనా ఉండి మీరు ఇబ్బంది పడుతుంటే కనుక ఈ చిన్న క్రియ చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. అందులో భాగంగా మరుగుమందు అని ఉంటుంది. ఈ మరుగుమందు మన ఇంట్లో దొరికేటువంటి ఇంగ్రీడియంట్స్‌తో చేసే విధానం ఏమిటంటే గనక మరుగుమందు. ఇప్పుడు మీకు మునగ చెట్లు అందరికీ తెలిసుంటాయి. ఇది స్త్రీల కోసం, పురుషులకి పెట్టేందుకు. మునగ చెట్లు అందరికీ తెలిసి ఉంటాయి. మునగ చెట్లు అంటే ఇళ్లలో వేసుకోలేకపోయినా అందరూ కూడా బయట మనకు దొరుకుతూ ఉంటాయి. ఎక్కడైనా తోటలు ఉంటాయి. రోడ్డుకి ఇరువైపులా వేస్తూ ఉంటారు. ఇందులో అడవి మునగ అని ఉంటది. అడవి మునగ ఎట్లా ఉంటుందంటే గనక మనకి మునక్కాయ బాగా ముదిరితే ఎలా ఉంటుందో అది లేతగా ఉన్నా కూడా ముదిరినట్టే ఉంటుంది. ఈ అడవి మునగ చెట్టుని మనం ఎక్కడైనా చూసుకోవాలి. లేదంటే అడవి మునగ ఆకు అని ఎక్కడైనా దొరుకుతూ ఉంటుంది. పచారీ షాప్స్‌లో గాని లేదా పూజ సామాగ్రి షాప్స్‌లో, ఆయుర్వేదిక్ షాప్స్‌లో పౌడర్ దొరుకుతూ ఉంటది. అది ఎంతవరకు ఒరిజినల్ అనేది వారి బ్రాండ్‌ని బట్టి ఉంటుంది. అదిగా మీకు ఎక్కడైనా అడవి మునగ అనే చెట్టు కనుక మీకు దొరికితే గనక ఆ అడవి మునగ చెట్టు తీసుకొచ్చి దాని ఆకులు తుంచాలి. ఇది గురువారం రోజున తుంచాలి. స్థితితో సంబంధం లేదు. ఆ మునగాకులు తుంచేసి ఆ మునగాకుల్ని గాలికి ఎండపెట్టాలి. ఎండలో ఎండకూడదు. నీడన ఎండపెట్టాలి. ఎండపెట్టి దాన్ని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్‌లో ఆ పౌడర్‌లో మీరేం చేయాలంటే గనక, చింతపండు లోపల మనకి ఇత్తనం ఉంటుంది. ఆ చింతపండు ఇత్తనంని కొట్టేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి. తెల్లగా ఉండేటువంటి ఇత్తనాన్ని సుమి అది పౌడర్ చేసుకోవాలి. దానితో పాటు గసగసాలు, కష్కష్ అంటారు. అవి తీసుకొచ్చుకోవాలి ఒరిజినల్. అవొక 20 గ్రాములు, ఈ పౌడర్ ఒక 20 గ్రాములు, అలానే ఈ చింతపండు పౌడర్ ఒక 20 గ్రాములు. ఈ 3 కలగలుపుకొని పెట్టుకోవాలి ఇంట్లోను. ఈ 3 కలగలిపిన దాంట్లో వాము ఒక శాతం, అంటే ఒక గ్రాము శాతం వాము, కుంకుమ పువ్వు ఒక శాతం వేసుకోవాలి. దీంట్లో పచ్చకర్పూరం అని ఉంటుంది. ఆ పచ్చకర్పూరం మిశ్రమం ఒక శాతం, అంటే ఒక గ్రాము సుమారుగా కలుపుకొని ఆ ఇంగ్రీడియెంట్ ఇంట్లో పెట్టుకోవాలి. అది ఎట్లా అంటే శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారు గాని, గౌరమ్మకు గాని పూజ చేసుకుంటూ ఈ యొక్క ఇంగిరియల్ని అక్కడ పూజ గదిలో పెట్టుకోవాలి. ఆ పూజ గదిలో పెట్టుకున్న తర్వాత దానితో పాటు మనకి హనుమాన్ సింధూరం అంటది. ఈ హనుమాన్ సింధూరం ఒక 20 గ్రాములు సుమారుగా పెట్టుకొని ఆ 2 కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకోవాలి. అలానే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరైనా సరే ఇవి పెట్టుకొని అక్కడ పూజించుకొని ఆ స్వామివారిని ఏడుకోవాలి. ఎలాగా 119 గుంజిళ్ళు తీసి, అయ్యా! అమ్మా! నాకు మా భర్త కావాలి, నా పిల్లల్ని నన్ను చూసుకోవాలి, మమ్మల్ని రోడ్డు పాలు చేశాడని చెప్పేసని చేసుకొని ఆ ఒక ఇంగిరియల్ని వారు మీ భర్త గారు తినేటువంటి దాంట్లో కుంకుమనైతేనేమో ఒక చిన్న పని చేయాలి. మీ భర్త గారు పడుకునేటువంటి స్థలం ఏదైతే ఉందో మంచం గాని, స్థలం కానీ ఉంటుంది కదా! అక్కడ పిల్లో కింద గాని, బెడ్‌షీట్ కింద గాని, పరుపు కింద గాని ఆ ఒక కుంకుమని పొట్లం కట్టి పెట్టాలి. అది 3 రోజుల తర్వాత తీసుకొని మీ పాపిడి బొట్టు ధరించుకోండి. మీ నుదుటిన కుంకుమగా ధరించుకోవాలి. అది కుంకుమ అయిపోయేలోపు మీ భర్త మీ వశమయ్యేదానికి ఖచ్చితంగా ఉంటుంది. రాసిపెట్టుకోవచ్చు. అలానే ఈ ఇంగిరియల్ ఉంది. ఈ ఇంగిరియల్ కూడా పూజించిన తర్వాత మీ భర్త పేరు ఇవన్నీ కూడా రాసి అమ్మవారికి పూజిస్తారు కాబట్టి ఆ ఒక ఇంగిరియల్‌ని మీ భర్త గారు తినేటువంటి ఆహారంలో కర్రీస్ గానీ, వెజ్ గానీ, నాన్ వెజ్ గానీ, ఈ మరి ఇతర ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. మీకు సమయం కుదిరినప్పుడు పికిల్స్‌లో కూడా వేయొచ్చు. సమయం కుదిరినప్పుడల్లా కూడా ఇది రోజు పెట్టాలా అనేది లేదు. ఎప్పుడైనా ఒక్కసారి పెడుతూ ఉంటే కూడా మీ భర్త గారు మీ వైపు వశమైపోయేసి నా భార్య చెప్పిందే వేదంగా వింటాను అనేటువంటి దానికైతే ఖచ్చితంగా వస్తారు. ఈ మొత్తం కూడా అతను మొదటి 2 స్టేజుల్లో ఉన్నారు అంటే గనక 41 రోజులు మీ వశమైపోతారు. మీరు 4, 5 సార్లు పెట్టించాలి 41 రోజులు. లేదు అంటే గనక ఇంకో 10 రోజులు పడుతుంది. అతను థర్డ్ స్టేజ్‌కి వచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఎక్కడైనా మంచి గురువు ఉంటే అక్కడ సంప్రదిస్తే తనకి నిజంగానే ఏదో జరుగుతుంది. ఆ జరిగింది తీసేస్తే అప్పుడు మీరు పెట్టేది పనిచేస్తుంది. కాబట్టి ఇది స్త్రీలకి ప్రత్యేకం కాబట్టి ఇది ఒకటి గమనించుకోవాలి. ఇకపోతే పురుషులు, మీ భార్య కూడా ఇలానే ఇబ్బంది పడుతుంది, మీలాగా ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది, నాకు మా భార్యకి ఏదో జరిగిపోయింది, దూరం వెళ్తున్నారు అన్నప్పుడు ఇది క్షుద్రంలో భాగంగా ఏంటంటే గనక మీరు మీ భార్య గారికి ఏదైనా
తీపి పదార్థమా, కారం పదార్థమా, లేకపోతే హాట్, స్వీట్ ఉంటాయి కదా! అలాంటి ఏదైనా మసాలా ఐటెమ్స్ తీసుకొచ్చినప్పుడు గానీ, బిర్యానీ లాంటివి తీసుకొచ్చినప్పుడు గానీ, ఎప్పుడైనా మీరు ఏం చేయాలంటే గనక, మన ఇంట్లో లవంగాలను ఉంటాయి. అందరికీ తెలిసిందే కదా! లవంగాలు. లేదంటే బయట ఎక్కడైనా కొనుక్కోండి, ఒక 20 గ్రాములు లవంగాలు తీసుకుంటే, ఆ లవంగాల పైన బుడుపు ఉంటుందొకటి. ఆ లవంగాల పైన బుడుపు ఒక 20 గ్రాములు కావాలి. ఆ బుడుపుది 20 గ్రాములు పౌడర్ కావాలి. పౌడరు, అలానే మిరియాలుంటాయి. బ్లాక్ పెప్పర్ సీడ్. ఆ బ్లాక్ పెప్పర్ సీడ్ అనేది ఒక 20 గ్రాములు తీసుకోండి. దాన్ని పౌడర్ చేసుకోండి. ఈ రెండిటితో పాటు మరొకటుంది. అదేమిటంటే గనక మరల మాతంగి అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది. అది దొరకలేదు అంటే గనక మీకు టచ్ మీ నాట్, ఈ టచ్ మీ నాట్ చెట్టు ఉంటుంది. మనం టచ్ చేస్తే అది ముడుచుకుపోతుండిద్ది. మీరు ఎక్కడైనా మనం చూస్తుంటాం, పాదుల్లో ఉంటాయి. ఆ టచ్ మీ నాట్ చెట్టు తీసుకోండి. దాని యొక్క ఆకులు కోసుకోండి. కోసేసి మీరు నీడన ఒక 2 రోజుల పాటు ఎండపెట్టండి. గాలిన ఆరాలి. ఆ ఆరినటువంటి ఆకులు కూడా మీకు పౌడర్ కొట్టుకుంటే ఒక 20 గ్రామ్స్ అయితది. ఆ 20 గ్రాముల పౌడరు, మిరియాల పౌడరు, లవంగాల పౌడరు కలుపుకొని, దాల్చిన చెక్క ఉంటుంది. ఈ దాల్చిన చెక్క పౌడరు 20 గ్రాములు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా మీరు మిశ్రమం చేసి పెట్టుకొని, మీరైతే గనక సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టేసి అభిషేకం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టేసి ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత మీకు వినాయక స్వామి దగ్గర, ఆ తర్వాత మీరు లక్ష్మీ నరసింహస్వామి అని ఉంటారు. ఎక్కడైనా మీకు సమీప దూరంలో కావచ్చు, మీ ఊరు పక్కన కావచ్చు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర, ఈ యొక్క ఆలయంలో వారి పాదాల చెంతన పెట్టేసి, భార్య, భర్త మేము కలవాలనుకుంటున్నాము. నాకు ఎటువంటి దురుద్దేశం లేదు. నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. కలిస్తే నాతో ఉంటే చాలు. నా సంసారము, పిల్లలు, పెద్దలు అందరూ బాగుంటాము అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఇది చేయండి. ఈ తర్వాత పూజించిన తర్వాత, ఇది శుక్రవారం రోజున పూజించుకోవాలి. ఇది చేసిన తర్వాత ఆ యొక్క ఇంగిరియల్ని ఎందులైనా మసాలా ఐటమ్స్‌లో గానీ, ఎందులైనా బూందీ, కార బూందీ లాంటి వాటిలో గానీ, ఎందులైనా చికెన్, మటన్‌లో గానీ, ఎందులైనా కర్రీస్‌లో గానీ మీకు అవకాశం ఉన్నప్పుడు మీ మిసెస్ గారికి, మీ భార్య గారికి ఇవ్వడం ద్వారా, దీని ద్వారా ఆరోగ్యం చెడిపోదు. దీని ద్వారా మరి ఏ ఇతర సమస్యలు రావు. దీని ద్వారా ఏ ఇతర సమస్యలు రాకపోగా ఈ ఇతర మీద కన్ను పడదు. ఇతర వారి మీద కన్ను పట్టం గానీ, మనసు పట్టం గానీ, మాట పట్టం గానీ, డబ్బులు ఇవ్వడం గానీ, డబ్బులు తీసుకోవడం గానీ, ఇలాంటివి ఏమి చేయరు భార్యాభర్త ఇద్దరు కూడా. ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ తీసుకొని భార్యకి పెట్టినట్టయితే గనక, ఎంత మనం బొట్టు పెట్టినంత సుమారు దాంట్లో వేస్తే చాలు. ఇలా 41 డేస్‌లో కనీసం 4-7 సార్లు పెట్టాలి. ఇలా పెట్టినట్టయితే గనక మీ భార్య మీ వశమైపోతుంది. మీరు చెప్పినట్టే వింటుంది. మీ పెద్దలు చెప్పినట్టే వింటుంది. కాబట్టి ఇది మంచి కోసం మాత్రమే ఉపయోగించండి. తంత్రంలో భాగంగా ఇంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియెంట్స్ ద్వారా భార్యనెలా దగ్గర చేసుకోవచ్చు, భర్తనెలా దగ్గర చేసుకోవచ్చు అనేటువంటిది, పిల్లల్ని కూడా దగ్గర చేసుకోవచ్చు. ఈ పిల్లలు తినాలి అంటే గనక, ఈ భర్తగారు చేసేటువంటి విధానం చూసారా? ఈ భర్తగారు చేసే విధానంలో ఖండ చక్రాన్ని ఉంటుంది. అంటే మనకి ఆహ్, పటిక బెల్లం అంటారు. ఈ మిశ్రి అంటారు. లావు మిశ్రి. ఈ మిశ్రి తీసుకొచ్చి పౌడర్ కొట్టండి. ఆ మిశ్రితో పాటు కుంకుమ పువ్వు కూడా వేయాలి. ఆ మిశ్రితో పాటు ఇలాచీ అని ఉంటాయి. ఇలాచీలు పౌడర్ కొట్టి వేయండి. ఆ ఇంగిరియల్ని టీలో గానీ, కాఫీలో గానీ, జ్యూస్‌లో గానీ, కర్రీస్‌లో గానీ వేసి ఇస్తే, ఏదైనా స్వీట్ చేసేటప్పుడు వేసి ఇస్తడం ద్వారా పిల్లలు కూడా మీ వశమైపోతారు. పిల్లలు కూడా మీరు చెప్పిందంట వింటారు. కాకపోతే దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో మనము నిస్వార్థంగా చేయాలి. వారు నా పక్కన ఉండడం ద్వారా, నన్ను ప్రేమించడం ద్వారా వారికి ఉపయోగము, మనకి, మన కుటుంబానికి ఉపయోగము అనేటువంటిలా ఉండాలి తప్పితే, నా భార్య నా మాట వింటే నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు, నా భర్త నా మాట వినడం ద్వారా నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు అనేటువంటి దురుద్దేశంతో మాత్రము ఖచ్చితంగా ఇలాంటి ప్రయత్నాలు చేయకండి. కాబట్టి ఇదే ఇంగ్రీడియెంట్స్, నాకు ఎవరో బాగా తెలిసిన వారు ఉన్నారండి, వారంటే నాకు బాగా ఇష్టము, నా భార్య మీద కన్ను లేదు, నా భార్య మీద ఇష్టం లేదని నేను వాళ్ళకి చేస్తాను అంటే అది ఫలించదు. అది ఎప్పటికీ ఫలించదు. ఇంకో విషయం, ఇక్కడ మీకు దేవుని దగ్గర పెట్టినా పెట్టకపోయినా, దేవుని దగ్గర ప్రార్థన చేసినా చేయకపోయినా, ఈ మరుగు మందు అనేది మీకు తీసుకునేదానికి, మీ మాట వినేదానికి ఒక బీజ మంత్రం ఉంటుంది. అదేంటంటే కనుక, ఈ బీజ మంత్రం చెప్పామంటే మీకు ఇంత మొత్తం రివీల్ చేసినట్టేది. కాబట్టి ఆ ఒక బీజ మంత్రాన్ని మాత్రమే మీకు చెప్పకుండా అది అలాగా లాక్‌లా ఉంచుదాము. ఎవరికైనా నిజంగానే భార్య వల్ల ఇబ్బంది పడుతున్నారు, భర్త వల్ల ఇబ్బంది పడుతున్నారంటే సంప్రదించినప్పుడు ఖచ్చితంగా ఆ మంత్రం అయితే మీకు ఫోన్ ద్వారా అయినా సరే ఉపదేశం చేస్తాను. ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు చదవాలి, ఎన్నిసార్లు చేస్తే ఇదే ఇంగిరియల్‌తో ఆ మంత్రం చదవడం ద్వారా మీకు అన్ని రకాల ప్రయోజనాలు జరిగి, దూరమైనటువంటి భార్య, దూరమైనటువంటి భర్త కూడా దగ్గరకొచ్చేటువంటి విధానంగా అయితే చేయొచ్చు. కాకపోతే తస్మాత్ జాగ్రత్త, ఎదుటి వాళ్ళని నమ్మకండి. అలానే మరొక విషయం, ఇది వశీకరణం. ఈ వశీకరణం అనేది మన ప్రతిబింబం, అంటే మన యొక్క ఫోటో ప్రతిబింబం పైన చేసేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఆ యక్షిణి మాత మంత్రాలుంటాయి, అలానే కుబేర మంత్రాలుంటాయి, అలానే యక్షిణి కుబేర మంత్రాలుంటాయి, అలానే
తాగల్ముఖి మంత్రాలుంటాయి, భాగల్ముఖి మంత్రాలుంటాయి, అలానే ధూమావతి అని ఉంటుంది. ఈ ధూమావతితో కూడా వశీకరణ చేసేటువంటి విధానం ఉంటుంది. అలానే జిన్ అని ఉంటాయి, వాటితో కూడా వశీకరణ చేసేటువంటి పద్ధతి విధానాలుంటాయి. కాబట్టి అలాంటి వశీకరణ చేయడం ద్వారా మన ప్రతిబింబం పైన ఏమి లేదండి, మీ యొక్క ఫోటో ఉంటుంది. మీ ఫోటోని ఒకటి తీసుకొని ఒక నల్లని క్లాత్ తీసుకొని మీరైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే మీకు రివీల్ చేయకుండా ఉండేదానికి చేసేటువంటి విధానం చెప్తా. దానికి మంత్రోచ్చారణ అయితే మాత్రం ఖచ్చితంగా సంప్రదించి ఆ సమస్య నిజంగా ఉంది అంటేనే మీకు నేను ఆ మంత్రాన్ని ఇవ్వగలుగుతాను. ఇంగిరియల్ అయితే మాత్రము మీరు ఒక సైజ్ ఫోటో తీసుకోవాలి, 4x6 ఇలాంటి ఫోటో ఒకటి తీసుకొని ఎవరైతే మీ వశం కావాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోవాలి. అందులో జెన్యూనిటీ ఉండాలి. అంటే స్వార్థపూరితమైనటువంటి అలా ఏదో ఉపయోగించుకుని పక్కన పెడదాం అనేటువంటివిగా ఉండకూడదు. జీవితకాలం కాపాడుకుంటాను, వారి వల్ల నాకు కాదు, నాకు వల్ల వారికి మంచి జరుగుతుంది అనేటువంటి మంచి సదుద్దేశంతో చేస్తాను అంటేనే ఇది చేసుకోవాలి. అలానే 4x6 ఫోటో ఒకటి తీసుకోవాలి, జిరాక్స్. ఆ ఫోటో పైన కలర్ అయినా బ్లాక్ అండ్ వైట్ అయినా ఏ డ్రెస్ అయినా పర్వాలా. ఆ ఫోటో పైన మనకి నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11 తీసుకోవాలి. అలానే గురి గింజలు ఒక 11 తీసుకోవాలి. సాలగ్రామంలో ఒక 11 తీసుకోవాలి. లక్ష్మీ కవలు ఒక 11 తీసుకోవాలి. ఇవన్నీ కూడా తీసుకోవడంగా గురి గింజలు ఏ కలర్లో ఉన్నా పర్లా, ఈ ఒక 11 తీసుకోవాలి. అలానే మనకి ఇది ఉంటుంది చూసారా, మనకి చింతాకు, ఈ చింతాకు చిగురు అంటారు. ఆ చింత చిగురు 1 గ్రాము నుంచి 2 గ్రాములు తీసుకోవాలి. అలానే ఇవన్నీ కూడా తీసుకొని ఒక నల్లని రిబ్బన్లో కట్టాలి, ముడుపు కట్టుకోవాలి. ఈ ముడుపు కట్టుకొని మనకి ఏదైతే వశం అవ్వాలనుకుంటామో వారి పైన దాని పేరు రావాలి. అంటే ఆ ముడుపు పైన పేరు రాసుకొని ఈ పేరు రాసిన తర్వాత యా వదుత్ అనేటువంటి పేరును రాయాలి. అది మంత్రం కాదు, పేరు. యా వదుత్ అనేటువంటి మంత్రం అయినప్పటికీ కూడా ఇది మీకు పూర్తిగా వశం కాదు, ఇది మనం ఇచ్చేటువంటి ఉపదేశం ద్వారానే మీకు అవుతుంది. ఈ యొక్క మంత్రాన్ని రాసి ఇది 11 సార్లు, పేరు 11 సార్లు, మీ పేరు 11 సార్లు రాసి ఈ ముడుపుని మీరు ఎక్కడైనా మన దగ్గర సమీపంలో ధర్మస్థలాలు ఉంటాయి. ఈ ధర్మస్థలాలలో మనకి ఎక్కడైనా సరే అట్లా విసిరివేయాలి. ఇది ఎప్పుడైనా శనివారం లేదా ఆదివారం, మంగళవారం రోజున సాయం సంధి వేళలో చేస్తే మరీ మంచిది. ఇలా చేయడం ద్వారా అమావాస్య పౌర్ణాన్ని కూడా చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా ఎదుటి వాళ్ళని మనం లవ్ చేసేటప్పుడు వశం చేసుకునే దానికి, వశము అనగా మీకు అర్థం ఏమిటి అంటే కనుక లవ్ చేయడం. అలా లవ్ చేసి తీసుకెళ్ళిపోవడానికి కాసుమి మీరు ఏదన్నా భార్యకో భర్తకో మీరు చేసుకోవడానికి పిల్లలు మాట వినట్లేదంటే కనుక ఇలాంటి ఇంగిరియలు చేయొచ్చు. పెద్దవారు ఇలాంటి చేయడం ద్వారా పిల్లలు మీ మాట వినేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరొక అధ్యయనంలో మరికొన్ని విషయాలైతే మాత్రము ఈ క్షుద్రానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మరొక అధ్యయనంలో చెప్పుకుందాము. జై శ్రీమన్నారాయణ.